సో, మనం బయోడైవర్సిటీ క్లాస్ చూసాం కదా! సో, అందులో ఇప్పుడు ప్రీవియస్ ఇయర్స్ ఈ అంటే ఎన్విరాన్మెంట్ 2023 పేపర్‌లో క్వెషన్స్ చూద్దాం. ఓకే. సో, మోస్ట్‌లీ మనం ఏవైతే స్టడీ చేసామో అయ్యే ఉంటాయి. సో, విచ్ ఈస్ ద డైరెక్ట్ యుటిలైజేషన్ ఆఫ్ టింబర్, ఫుడ్, ఫ్యూయల్, ఫీడర్ ఆఫ్ లోకల్ కమ్యూనిటీస్. అంటే డైరెక్ట్ యుటిలైజేషన్ ఆఫ్ ఫారెస్ట్ ప్రొడక్ట్స్ లేదా ఎకోసిస్టమ్ ప్రొడక్ట్స్, బయోడైవర్సిటీ ప్రొడక్ట్స్ మనం ఏమనుకున్నాం? కన్జంప్టివ్ యూజ్ వాల్యూ అన్నాం. సో, అదే కదా! సో, ఇక్కడ ఉంటుంది చూద్దాం. సో, డిఫరెంట్ యూజెస్, సస్టైనబుల్ యూజ్, కన్జంప్టివ్ యూజ్ అంటే ఏంటనేది మనం డిస్కస్ చేసుకున్నాం కదా! సో, ఇది కన్జంప్టివ్ డైరెక్ట్‌గా హార్వెస్ట్ చేస్తే. అలా కాకుండా ప్రొడక్టివ్ యూజ్ అంటే ఏంటి? కమర్షియల్ యూజ్ కోసం వాటిని ఫైనాన్షియలైజ్ చేయడం ఫర్ ద మార్కెట్స్ ఇవన్నీ కూడా మనం ప్రొడక్టివ్ యూజ్‌లో అంటాం. కన్జంప్టివ్ యూజ్ అంటే డైరెక్ట్‌గా మనం కన్జ్యూమ్ చేయడం. సో, మీకు అప్పుడే చెప్పాను కదా! సో, కన్జ్యూమ్ చేయడం అనమాట. సో, ప్రొడక్టివ్ యూజ్ అనేది కూడా ఈసారి రావచ్చు. సో, అది మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట. అలాగే డిఫరెంట్ వాల్యూస్ గురించి కూడా మనం చదువుకున్నాం. సో, ఇక్కడ ఆన్సర్ కన్జంప్టివ్ యూజ్ వాల్యూ. ఓకే. నెక్స్ట్ ద వాల్యూ ఈజ్ ప్లేస్డ్ ఆన్ న్యాచురల్ ప్రొడక్ట్స్ దట్ కన్జ్యూమ్డ్ ఆఫ్టర్ మూవింగ్ త్రూ ఏ మార్కెట్. దాన్ని మనం ఏమన్నాం? ప్రొడక్టివ్ యూజ్ అన్నాం అనమాట. సో, అదే అడిగాడు అనమాట ఇక్కడ. ఓకే. సో, ప్రొడక్టివ్ యూజ్ గురించి కూడా క్వశ్చన్ వచ్చింది. నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ నాట్ ఏ వాల్యూ ఆఫ్ బయోడైవర్సిటీ? కన్జంప్టివ్ యూజ్ వాల్యూ, ప్రొడక్టివ్ యూజ్ వాల్యూ, సోషల్ వాల్యూ ఇవన్నీ ఉన్నాయి. కానీ ఎండమిక్ వాల్యూ ఉందా? లేదు. ఎండమిక్ స్పైసెస్, సో ఏవైతే ఎక్స్టెంట్ అవడానికి రెడీగా ఉన్నాయో వాటిని ఎండమిక్ స్పైసెస్ అంటాం. సో, వాటి గురించి క్వశ్చన్ ఉంది తప్ప మనకి అంటే వాల్యూ ఉంది తప్ప అదొక కాన్సెప్ట్, సపరేట్ కాన్సెప్ట్ అంతేగాని దానికంటే ఒక వాల్యూ లేదనమాట. ఓకే. విచ్ వాల్యూ ఈజ్ రిలేటెడ్ టు బయోడైవర్సిటీ కన్జర్వేషన్ బేస్డ్ ఆన్ ఇంపార్టెన్స్ ఆఫ్ ప్రొటెక్టింగ్ ఆల్ ఫార్మ్స్ ఆఫ్ లైఫ్. దాన్ని ఎథికల్ వాల్యూ అంటాం అనమాట. ఓకే. ఎథికల్ వాల్యూ అంటే ఏంటి? ప్రతి జీవికి రైట్ టు లివ్ అనే లైఫ్ అనే ఒక రైట్ ఉందన్నమాట. ఓకే. బ్రతకడానికి హక్కు ఉంది ప్రతి దానికి. సో, దాని గురించి మాట్లాడేదాన్ని కన్జర్వేషన్ ఆఫ్ బయోడైవర్సిటీ కన్జర్వేషన్ బేస్డ్ ఆన్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ప్రొటెక్టింగ్ ఆల్ ఫార్మ్స్ ఆఫ్ లైఫ్. విచ్ వాల్యూ ఈజ్ రిలేటెడ్ అంటే ఎథికల్ వాల్యూ. అంటే మనకున్న నైతిక విలువల ప్రకారం దాన్ని కాపాడాలన్నమాట. ఆన్ ద గ్రౌండ్స్ ఆఫ్ హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్ ప్రతి దానికి మనం జీవించే హక్కు కల్పించాలన్నమాట. ఓకే. ఇన్ కేస్ మీరు అలా అడగవచ్చు, మరి కొన్ని వేటాడతాయి కదా! సో, వాటి పరిస్థితి ఏంటని మీరు అడగొచ్చు నన్ను. సో, కొన్ని జంతువులనేవి వేటాడతాయి. సో, అప్పుడు వాటి పరిస్థితి ఏంటని మీరు అడగొచ్చు. సో, అవి జస్ట్ హ్యూమన్ సైకిల్. ఓకే. ఇప్పుడు హ్యూమన్ గ్రోత్ సైకిల్ ఎలాగో అలాగే అది లైఫ్ సైకిల్ అనమాట. కానీ మనకు అవకాశం ఉన్నప్పుడు వాటిని కాపాడడమే ఎథికల్ వాల్యూ. ఇందులో ఆప్షనల్ వాల్యూ అంటే ఫ్యూచర్ యూజ్ కోసం మనం వాటిని కాపాడితే దాంట్లో ఉండే స్టోర్ చేసే వాల్యూ ఆప్షనల్ వాల్యూనే ఫ్యూచర్ వాల్యూ అంటాం. ఎస్థెటిక్ వాల్యూ అంటే బ చూడడానికి అందంగా ఉండడం, టూరిస్టులని ఆకర్షించేలాగా ఉండడం, దాని నుంచి రెవెన్యూ జనరేట్ అవ్వడం. సో, అది ఎస్థెటిక్ వాల్యూ. అంటే దాని యొక్క విలువ ఎస్థెటిక్ వాల్యూ అనమాట. కాస్మెటిక్స్ అని ఎలా అంటాం అలాగే ఎస్థెటిక్స్ కూడా. నెక్స్ట్ కన్జంప్టివ్ వాల్యూ. కన్జంప్టివ్ వాల్యూ అంటే మనం కన్జ్యూమ్ చేసినప్పుడు వచ్చిన వాల్యూ అనేది కన్జంప్టివ్ వాల్యూ అనమాట. ఓకే. నెక్స్ట్ విచ్ ఆఫ్ ద వాట్ మెజర్స్ కెన్ హెల్ప్ కంట్రోలింగ్ ద మేజర్ ఇష్యూ ఆఫ్ గ్లోబల్ వార్మింగ్? గ్లోబల్ వార్మింగ్ని ఏది తగ్గించగలం? సో, ఇప్పుడు మినిమైజింగ్ సాలిడ్ వేస్ట్ అనేది కారణం కాదు గ్లోబల్ వార్మింగ్కి. అలాగే ఇన్సినరేటింగ్ హ్యూమన్ జనరేటెడ్ వేస్ట్ అనేది కాదు. ఇన్సినరేట్ చేయడం వల్ల ఇంకా CO2 ఎక్కువ ప్రొడ్యూస్ అవుద్ది. ఇన్సినరేషన్ అంటే కాల్చేయడం అనమాట. సో, ఇన్సినరేటింగ్ అంటే ఆక్సిజన్ ఆబ్జెన్స్లో మనం వాటిని కాల్చడాన్ని. లిమిటింగ్ వేస్ట్ వాటర్ ఇది కూడా కాదు వాటర్ వేస్ట్ అనేది. సో, ఫాజిల్ ఫ్యూయల్స్ని బర్న్ చేస్తేనే CO2 ఎక్కువ రిలీజ్ అవుద్ది. సో, CO2 వల్లే గ్లోబల్ వార్మింగ్ కాజ్ అవుద్ది. అది మనం నెక్స్ట్ క్లాస్లో చూద్దాం అనమాట. మీకు చెప్పాను కదా అప్పుడప్పుడు డైనమిక్ డేటా వస్తుంది ఇందులో అని. సో, ఇన్ విచ్ స్టేట్ ఈజ్ కోకాబులర్ విలేజ్ సిచ్యువేటెడ్ వేర్ ద పెలికాన్స్ ఆర్ ఎండేంజర్డ్ స్పీసీస్ అనేది. సో, అది అప్పుడు లేటెస్ట్గా వచ్చిన న్యూస్ అనమాట. సో, అందుకే ఎన్విరాన్మెంట్కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ అనేవి మనం డిస్కస్ చేసుకుంటూ ఉండాలి. ఇది కర్ణాటకలో ఉందన్నమాట. సో, మనం ఇప్పుడు పెలికాన్ కాకుండా ఒక పెంగ్విన్ గురించి నేర్చుకున్నాం మొన్న. సో, ఆ పెంగ్విన్ అనేది ఎక్కడ ఉంది ఏంటని అడుగుతాడు. సో, అది కూడా మనకి ఇంపార్టెంట్ అనమాట. అలాగే 2050 కల్లా ఫాజిల్ ఫ్యూయల్స్ని బర్న్ చేయడాన్ని ఆపుతానని ఏ దేశం అనేది మనకి ఓత్ తీసుకోవడం జరిగిందంటే ఒక స్టాండ్ తీసుకోవడం జరిగింది ఫ్రాన్స్. సో, ఇలాంటి క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంటుంది కాబట్టి నేను ఎన్విరాన్మెంట్కి సంబంధించి డిస్కస్ చేస్తున్నాను. సో, అలాంటి క్వశ్చన్స్ని మనం వేరే వాళ్ళతో పోల్చుకుంటే ఆన్సర్ చేసినప్పుడు కొంచెం ఎడ్జ్ ఉంటుంది. ఓకే. ఇండో బర్మా బోర్డర్ నేను చెప్పాను బయోడైవర్సిటీ హాట్స్పాట్స్ ఎక్కడ ఉంటాయి మొత్తం మనకి 17 ఉంటాయి. అందులో 4 ఇండియాలోనే ఉన్నాయన్నమాట. సో, మొత్తం 36 బయోడైవర్సిటీ హాట్స్పాట్స్ ఉంటాయి.
17 మెగా డైవర్సిటీ కంట్రీస్ ఉంటాయి, అందులో ఇండియా ఒకటి. బట్ 36 బయోడైవర్సిటీ హాట్స్పాట్స్ ఉంటాయి, అందులో 4 ఇండియాలోనే ఉన్నాయి. అవి ఎక్కడెక్కడ ఉంటాయో అనేది కూడా మనం డిస్కస్ చేసుకుందాం. ఓకే, అవి ఎక్కడెక్కడ ఉంటాయి? ఇక్కడ హిమాలయాస్లో ఒకటి, అలాగే ఇటు వెస్టర్న్ ఘాట్స్ దగ్గర ఒకటి, ఈ ఇండో మయన్మార్ బోర్డర్లో ఒకటి, అలాగే సుండా ల్యాండ్స్ ఎక్కడైతే అండమాన్ నికోబార్ ఉందో అక్కడ ఒకటి. సో ఈ 4 మనం నేర్చుకున్నాం. సో ఈ బయోడైవర్సిటీ హాట్స్పాట్నే మ్యాచ్ చేయమని ఇచ్చారనమాట. చూసారు మనం అక్కడ మాట్లాడుకున్నది. సో ఇండో బర్మా ఇది ఎక్కడ ఉంది? ఎంటైర్ నార్త్ ఈస్టర్న్ ఇండియా అనేది. ఓకే, ఇందులో ఎక్సెప్ట్ అరుణాచల్ ప్రదేశ్, అస్సాం ఇవి కాకుండా. ఓకే, సో నెక్స్ట్ వెస్టర్న్ ఘాట్స్ అండ్ శ్రీలంకలో మనకి ఏముంది? వెస్టర్న్ ఘాట్స్. ఓకే, సో C4 సరిపోయిందా? నెక్స్ట్ సుండా ల్యాండ్స్ అనేవి మనకి నికోబార్ గ్రూప్. ఓకే, అండమాన్ అండ్ నికోబార్లో ఉంది. సో నికోబార్ గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్. హిమాలయ అనేది హిమాలయ రీజన్స్లో ఉంది. సో దానికి మ్యాచింగ్ సరిపోయిందేమో చూడండి. ఓకే, నెక్స్ట్ గ్లోబల్ వార్మింగ్ ఈజ్ లీడింగ్ టు మెల్టింగ్ ఆఫ్ ఐస్ క్యాప్స్. ఇవన్నీ కూడా మనం గ్లోబల్ వార్మింగ్ డిస్కస్ చేద్దాం. ఓకే, నెక్స్ట్ ద ఎథికల్ అప్రోచ్ ఆఫ్ బయోడైవర్సిటీ కన్జర్వేషన్ అసెట్ ఎవ్రీ ఆర్గానిజం హోల్డ్స్ సమ్ ఇంట్రెన్సిక్ వాల్యూ అండ్ ప్రిజర్వింగ్ బయోడైవర్సిటీ ఈజ్ అవర్ డ్యూటీ. అది అసర్టేషన్. సో ఎథికల్ అప్రోచ్ అనేది, ఎథికల్ వాల్యూ అనేది దాని గురించే కాదా? వీఆర్ మారల్లీ ఆబ్లిగేటెడ్ అంటే కొంత నిజాయితీగా అలాగే మంచితనంతో మనం ఆలోచించాలి. సో పాస్ అవర్ బయోలాజికల్ హెరిటేజ్ టు ఫ్యూచర్ జనరేషన్ అంటే ఈ ఎథికల్ వాల్యూ ఉండేది దాని గురించి అనమాట. మన భవిష్యత్ తరాలకు కూడా మనకు సంబంధించిన అన్ని విషయాలను బయోలాజికల్ హెరిటేజ్ని ఫ్యూచర్ జనరేషన్కి గుడ్ కండిషన్లో అందించడం అనేది మనకి ఇంపార్టెంట్. సో ఈ రెండు కూడా A, R అనేవి కరెక్టే అండ్ కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్. A&R అనేది ట్రూ ఆర్ R ఇస్ ద కరెక్ట్ అంటే ఈ రీజన్ అనేది కరెక్టే, అంతే కదా. ఎథికల్ అప్రోచ్ అనేది ఏంటనేది మనం డిస్కస్ చేసుకున్నాం. సో ఇవి ముఖ్యంగా బయోడైవర్సిటీలు ఇచ్చిన క్వశ్చన్స్. బట్ బయోడైవర్సిటీ గురించి స్టాటిక్గా ఉన్న డేటా ఎంత ఇంపార్టెంట్ అంటే టెక్స్ట్ బుక్లో ఉన్నది ఎంత ఇంపార్టెంట్, డైనమిక్ డేటా కూడా అంతే ఇంపార్టెంట్ అనమాట. ఓకే, సో బయోడైవర్సిటీలో డైనమిక్గా ఏం అడుగుతారంటే ఇందులో మనకి ఈ డైనమిక్ డేటాలో బయోడైవర్సిటీలోనే కవర్ అయింది. ఓకే, సో పోచింగ్ ఇన్ యానిమల్స్ ఇవి ఏవేవి ఎక్కువగా పోచింగ్ గురవుతున్నాయని ఒక్కోసారి రిపోర్ట్స్ వస్తాయి. సో అది ఇంపార్టెంట్. ఇండియన్ ఫారెస్ట్ రిపోర్ట్స్ అనేవి వస్తుంది. సో ISFR 2025 అనేది ఇంపార్టెంట్. ఇండియన్ స్టేట్ ఫారెస్ట్ రిపోర్ట్ అనేది ఇంకా రిలీజ్ అవుతుంది. సో ఇండియన్ స్టేట్ ఫారెస్ట్ రిపోర్ట్ ప్రస్తుతానికి 2023 ఉంది. సో ఇది ఎన్ని ఇయర్స్ బై యాన్యువల్ అనమాట, 2 సంవత్సరాలకు ఒకసారి రిలీజ్ అవుతూ ఉంటుంది ఈ రిపోర్ట్ అనేది. సో వాటిని ఎవరు రిలీజ్ చేస్తారు, ఏంటి, ఎంత ఫారెస్ట్ ల్యాండ్ ఉండాలి, ఇన్ కేస్ ప్లెయిన్ ల్యాండ్స్ అయితే 1/3, 2/3 ఆన్ హిల్ ఏరియాస్. సో ఇలాంటి డైనమిక్ డేటా బయోడైవర్సిటీ. అలాగే హాట్స్పాట్స్, అందులో జరిగే కాన్ఫ్లిక్ట్స్ గురించి ఇంపార్టెంట్. అలాగే వాటికి కొన్ని గజరాజ్ అని చెప్పి రీసెంట్గా కర్ణాటక గవర్నమెంట్ అనేది స్టార్ట్ చేసింది. దేనికి? హ్యూమన్కి ఎలిఫెంట్కి కాన్ఫ్లిక్ట్ అయితే ఆ ప్లేస్లో ప్రొటెక్ట్ చేయడానికి కొన్ని టీమ్స్ని వేయడం జరిగింది. సో ఇలా డైనమిక్ డేటా అంటే ఎన్విరాన్మెంట్కి సంబంధించి సమ్ ఆఫ్ ద ఎండేంజర్డ్ స్పెసీస్, అలాగే GI ట్యాగ్ పొందిన కొన్ని బ్యాంబూ వర్క్స్ కానీ లేదంటే ప్లాంట్స్ కానీ, ఇప్పుడు మొన్న మనం డిస్కస్ చేసుకున్నాం వైనా డిసీస్లో కొన్ని వాటిని గుర్తింపు పొంది. ఓకే, సో ఇలా వైనా డిసీస్ అనే ఒక ప్లాంట్ అనేది మన కేరళ వైనాడ్లో కనుగొనడం జరిగింది. దానికి ఒక్కొక్క సపరేట్ గుర్తింపు IUCN అనేది గుర్తింపు ఇస్తూ ఉంటుంది అనమాట. సో ఇలాంటివి ఈ డైనమిక్ డేటా కూడా ఇంపార్టెంట్. అవి ఇప్పుడు మనం కరెంట్ అఫైర్స్లో చదివినప్పుడు ఆ క్వశ్చన్స్ అనేవి, ఇప్పుడు ఫర్ సపోజ్ ఈ క్వశ్చనే ఉంది, సో అప్పుడు కరెంట్ అఫైర్స్ అనమాట, అది బయోడైవర్సిటీకి సంబంధించిన కరెంట్ అఫైర్ అది. సో ఇలాంటివి మిస్ అవ్వకుండా ఇప్పుడు ఈ కర్ణాటకకు సంబంధించింది. సో అలాగే కొన్ని న్యూస్లో కూడా ఉంటాయి, కొన్ని బర్డ్ శాంక్చురీస్ కానీ లేదంటే వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ కానీ నేషనల్ పార్క్స్ కానీ రీసెంట్గా కొత్తగా ఏమైనా లాంచ్ చేస్తే అవి న్యూస్లో ఉండడం జరుగుద్ది, నేషనల్ పార్క్స్ గురించి కూడా. సో అవి ఎక్కడ ఉన్నాయని అడగొచ్చు, లేదంటే వాటిలో ఏమేమి జరిగాయి అని కూడా అడగొచ్చు అనమాట. సో అది కూడా అంటే ఏమైనా కొత్తగా స్టార్ట్ చేశారా, ఇలాంటివి కూడా అడగొచ్చు. మనం లాస్ట్ టైం ఏప్రిల్ కరెంట్ అఫైర్స్లో మనం చూసాం. సో ఒక వనయాత్ర అని చెప్పి, అలాగే ఆరోగ్య వన్ అని ఇలాంటివి స్టార్ట్ చేసిందనమాట నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా. సో ఇలాంటివి కూడా అడిగే అవకాశం ఉంటుంది బయోడైవర్సిటీకి సంబంధించి. సో ఈ డైనమిక్ డేటా కూడా యాడ్ చేసుకుంటే మన బయోడైవర్సిటీ అనే లెసన్లో ఎక్కువ మార్క్స్ స్కోర్ చేయడానికి ఉంటుంది, ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. సో ఇవి మన బయోడైవర్సిటీ క్లాస్లో చూసినవి. సో వాటికి సంబంధించిన క్వశ్చన్స్ అనమాట. వాల్యూస్ అనేవి ఇంపార్టెంట్. అలాగే ఎక్స్టింక్ట్, ఎక్స్ట్రపిట్ ఇవన్నిటికి డిఫరెన్స్, ఇవన్నీ కూడా మనం క్లాస్లో డిస్కస్ చేసుకున్నవి. సో ఇన్స్ట్యూ, ఎక్స్ట్యూ దీనికి సంబంధించి క్వశ్చన్ కూడా ఇచ్చారు. సో అది మిస్ అయినట్టుంది ఎక్కడ. సో ఇన్స్ట్యూ అంటే అలాగే జియోగ్రఫికల్ లొకేషన్స్ అన్ని ఎన్ని జోన్స్గా డివైడ్ చేసాం, 10 జోన్స్గా డివైడ్ చేసాం, అవి ఎక్కడెక్కడ ఉన్నాయి ఏంటి అనేది కూడా
ఇంపార్టెంట్. మనం అలాగే లాస్ట్లో డిస్కస్ చేసుకున్నాం కదా. సో ఇవి అలాగే నేషనల్ బయోడైవర్సిటీ యాక్ట్, ఇందులో క్వశ్చన్ రాలేదు లాస్ట్ టైం, ఈసారి వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇది కూడా చూడాలన్నమాట. సో ఇది మన బయోడైవర్సిటీ అండ్ బయోటిక్ రిసోర్సెస్.